సామెతలు 28:1 చదవండి. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతుడు సింహము వలె నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండు. సింహానికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, ఎటువంటి బలహీనతలు ఉన్నాయి, ఈరోజు చూద్దాం, ఆరాధించాం. ఈరోజు మన అంశం ఏంటంటే సింహము. చెప్పడంలో సింహం. ఇంకా ముందు మనం కొన్ని పక్షుల గురించి నేర్చుకున్నాం. ఏమంటే కోడి గురించి ధ్యానం చేసుకున్నాం, తర్వాత గొర్రెల గురించి ధ్యానం చేసుకున్నాం, వాటి మధ్యనే గొర్రె పిల్లల గురించి కూడా ధ్యానం చేసుకున్నాం. ఈరోజు సింహం గురించి ఆరాధనలోను బలవర్తమానం కూడా అదే అంశాల మీద ధ్యానం చేసుకున్నాం. పోయిన వారం దేని గురించి ధ్యానం చేసుకున్నాం చెప్పండి. ఫీమేల్. ఒక్కోసారి వ్యక్తుల గురించి, ఒక్కోసారి జంతువుల గురించి, ఒక్కోసారి అంశాల గురించి క్రమంగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మన అంశం సింహము. నీతిమంతులంట ఎట్లా ఉండే సింహము వలె ధైర్యంగా ఉంది. ఈ భూమి కింద, ఆకాశం కింద, భూమి పైన సముద్రంలో నివసించేది ఆయన చేతి పనులే. ఆయన చేతి పనులు, ఆయన ఆశ్చర్య కార్యాలే వివరిస్తున్నాయి. కాబట్టి ఈ భూమి మీద నివసించే మనందరం కూడా ఆయన ఆనందించాలి. దేన్ని చూసినా సరే, ఏ వస్తువులు చూసినా బాబా ఎంత చక్కగా నిర్మించేవాళ్ళ, జంతువుల్ని లేకపోతే పక్షుల్ని, సముద్రంలో నివసించే వాటిని, తర్వాత ఆకాశంలో సంచరించే వాటిని, నీ సృష్టి ఎంత గొప్పదయ్యా. ఇలాగ అదే పాట పాడుతున్నాం. ఫస్ట్ పాట అదే పాడుతున్నాం. నీ సృష్టి ఎంత గొప్పదయ్యా. ఈరోజు తయారు చేయబడిన వస్తువులు, ఆకాశంలో నక్షత్రాలు, లేకపోతే ప్రతిదీ చూస్తే ఆయన చేతి పనులు. కీర్తన 19:1 కీర్తనలు 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఆకాశము దేవుని మహిమను వివరిస్తుందంట, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. అందుకనే మనం స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు కాబట్టి, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు కాబట్టి, అప్పుడు ఆయన రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయమని 1:7 రాయబడింది. ఆయన రక్తము ద్వారా మనం కడగబడి దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా ఆయన బంధువులను చేర్చాడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. రండి, సింహము ఏ విధంగా ధైర్యంగా ఉన్నది. సింహము కొన్నిసార్లు బలహీనంగా ఉంటుంది కూడా. సింహం యొక్క బలహీనతను చూసుకున్నప్పుడు ఆ బలహీనత నీకు నాకు కూడా ఉంటే సరి చేసుకున్నాం. ఈరోజు నేను ఆరాధన చేద్దాం. ప్రభా, అటువంటి బలహీనులైన నన్ను నీ ముందులో చేర్చాలని ఆరాధన చేద్దాం. మొదటిగా సింహం యొక్క బలహీనత ఇర్మియా 2:30. ఇర్మియా గ్రంథం 2:30. ఇర్మియా 2:30. నేను నీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారి శిక్షకు లోబడరు, నాశన వాంఛగల సింహము వలె. ఎటువంటి సింహం అంటే చెప్పండి. నాశన వాంఛగల సింహం. సింహం యొక్క మొదటి బలహీనత అంటే అది నాశన వాంఛ, నాశనం చేసేది. చెప్పాలంటే నాశనం చేసేది. సింహము నాశనం చేసింది. ప్రతి దాన్ని నాశనం చేయడం దాని పని. బాగు చేసింది అంటే బాగు చేయదు. సింహము నాశనము చేసింది. ఆ నాశనము చేసే స్థితి నుంచి నీవు నేను కూడా అటువంటి వాళ్ళనే. అందరినీ పైకి మంచిగానే ఉంటానని, ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళ నాశనాలు కోరుకుంటా ఉంటాం. వాళ్ళేంటి బాగుంటున్నారేంటి, పైకేమో అబ్బా భలేకుండా ఉంటాం, లోపలేమో నాశనం కావాలని కోరుకుంటాం. అటువంటి లక్షణాలు మనిషి స్వభావమే. అది మానవ నైజమే. అది నాశనాన్ని కోరుకునే వ్యక్తి. సింహం నాశన వాంఛ కలిగింది. నీవు నేను కూడా అటువంటి వాళ్ళమే. అందుకనే పౌలు కూడా ఒకప్పుడు అంటా ఉంటాడు. 1 తిమోతి 1:10 రాసుకుంటూ, పూర్వము దోషకులను, హానికరుడు అంటే అర్థమైంది.
అని చేసేవాడు, నాశనం చేసేవాడు. నాశనాన్ని కోరుకునేవాడు. క్రైస్తవ బిడ్డల్ని విశ్వాసాన్ని ఈడ్చుకొని వెళ్ళినవాడు పౌలు. నాశనం కోరుకున్నాడు. పౌలేమో బయటికి చెప్తున్నాడు, మనమేమో చెప్పుకోవట్లా. మనం కూడా అటువంటి స్థితి ఒకప్పుడు నాశనాన్ని కోరుకునే వాళ్ళని, నాశనాన్ని కోరుకునే వాళ్ళని. దూతొచ్చి ఒక పట్టణం దగ్గరకు వచ్చి, ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నా, మీరు లేండి. సొలొమోను పట్టణం దగ్గరకు వచ్చి దేవుడు చెప్తా ఉంటుంది, లోతు కుటుంబంతో మీరు లేచి బయలుదేరి వెళ్ళండి, ఈ పట్టణాన్ని నాశనం చేస్తా. లోతు భార్య పిల్లలు బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అగ్ని చేత ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు కాల్చివేయబడ్డాయి. ఆ సొదొమ గొమొర్రానే ఈ లోకంలో నీవు నేను ఉంటే యేసుక్రీస్తు వచ్చి మనల్ని విడిపించాడు, బయటికి తీసుకుని వచ్చాడు. ఈ లోకంలోనే సొదొమ గొమొర్రా నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. ఆయన ఆరాధించే బిడ్డలుగా చేసుకున్నాడు. ఆ రోజు లోతులే కాదు, ఈ రోజు నన్ను కూడా నాశనం నుంచి తప్పించాడు, అగ్ని గంధకాల నుంచి తప్పించాడు. అందుకే ఆయన్ని ఆరాధించాలి, అందుకే ఆయన్ని స్తుతించాలి. సామెతల్లో 10:15 పేదరికం అంట. మరి చూద్దాం, సామెతలు 10:15. దరిద్రుని పేదరికము వారికి దరిద్రుని పేదరికము వారికి నాశనకరము. పేదరికంలో నాశనకరమైన గుంటలో జగడగల దొంగ ఊపిలో నీవు నేను ఉంటే, దరిద్రులుగా పేదరికములుగా ఉంటే, ఆ ధనవంతుడైన దేవుడు మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా రిక్తుడిగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ఆయన స్తుతించాలి, అందుకే ఆయన్ని ఆరాధించాలి. ప్రభా, పేదరికంలో ఉంటే, నాశనకరమైన గుంటలో ఉంటే, జగడగల దొంగ ఊపిలో ఉంటే, నాశనం చేసే స్వభావం గలవాడిగా ఉంటే నన్ను విడిపించావా, తప్పించావా. సింహము లాంటి లక్షణమే నాది కూడా. నాశనాన్ని కోరుకునే నన్ను ప్రభా ఎంతో అద్భుతంగా అగ్ని గుండం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసేవయ్యా. అందుకే నిన్ను స్తుతిస్తున్నా, ఆరాధించాలి. మొదటి విషయం, సింహం ఎటువంటిదంటే నాశనాన్ని కోరుకునేది. మనం కూడా అదే స్వభావం. రెండో విషయం చూద్దామండి, ఇర్మియా 5:6. ఇర్మియా 5:6. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి కనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపు. సింహం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పండి? అరణ్యము నుంచి. అరణ్యములో సింహం వచ్చింది. ఇర్మియా 12:8 కూడా చూడాలండి. ఇర్మియా 12:8. నా స్వాస్యము నాకు అడవిలోని, ఇక్కడే ఉంది. ఇందాక అరణ్యంలో సింహం ఉంది, ఇక్కడేమో అడవిలో సింహం. సింహం ఎక్కడ ఉంటుందంటే అరణ్యంలో ఉంటుంది, అడవిలో ఉంటుంది. అడవిలో అప్పుడప్పుడు అంటా ఉంటావు, ఎవరన్నా ఎంతగా చేస్తావంటే, అరే నువ్వు అడవి మనిషిలాగా చేస్తావేంట్రా అంట. అడవి మనిషి అడవిలో, అరణ్యంలో. ఈరోజు స్వభావానికి విరుద్ధంగా ఉంటున్నాం మనం. మనిషి స్వభావానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటున్నాం. అడవిలో ఉంటున్నాం, అరణ్యంలో ఉంటున్నాం, పొదల చాటున. సింహం అంట పొదల చాటున కూడా ఉంటున్నాం. 4:7. పొదలలో నుండి సింహము బయలుదేరుతుందంట. పొదల్లో మరుగు చేసుకుందంట, దాక్కుందంట. విలాపవాక్యాలు 3:10. విలాపవాక్యాలు 3:10. నా ప్రాణములకు ఎలుగుబట్టి వలె ఉన్నాడు, చాటైన చోటులలో ఉండు. చాటైన చోటుల్లో ఉండు సింహములాగా. చాటైన చోటుల్లో, మరుగైన ప్రదేశాల్లో, చాటుగా అడవుల్లో, అరణ్యాల్లో, పొలంలో దాక్కునే సింహం. ఒక మాత్రమే కాదు. ఇర్మియా 25:38. ఇర్మియా 25:38. క్రూరమైన ఖడ్గము చేతను, ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడుగా కాగా, సింహము తన
మరుగుని విడిచినట్లు ఎక్కడ ఉంటుందంటే సింహం మరుగులో ఉంటుంది. సింహం ఎక్కడ ఉంటుందంటే ఎన్ని సింహ లక్షణాలు. ఆ సింహ లక్షణాలే కాదు, నీ లక్షణం నా లక్షణం కూడా అంతే. అడవుల్లో, అరణ్యాల్లో, పొలంలో, చాటుమాటున, లేకపోతే మరుగుల్లో అదవా నువ్వు ఎక్కడ అంటే ఏమంటున్నాడు అదవు ఒక చాటు చెట్టు చాటు దాక్కున్నానయ్యా అంటా ఉంటాడు. ఆదంలాగా నీవు నేను కూడా దాక్కుంటున్నావు, తప్పులు చేసి పాపాలు చేసి భయపడుతున్నావు, ప్రజల్లోకి రాకుండా. పొలంలో ఉంటున్నావు, మరుగులో ఉంటున్నావు, అడవుల్లో ఉంటున్నావు, అరణ్యాల్లో ఉంటున్నావు. అడవుల్లో ఉండే వాళ్ళకి ఏమన్నా రూల్ ఉందా? సింహానికి ఏమన్నా రూల్ ఉంటుందా? జంగిల్ రూల్ అని ఒక రూల్ ఉంది. ఏంటంటే అది సింహం ఏం చేసింది, ఎవరన్నా హీనమైన జంతువు కాబట్టి పీక్కొని తిన్నది, చంపింది, రక్కింది, నిలబడింది. ఏంటి నువ్వు అలా చేస్తున్నావని ఎవరైనా అడుగుతారా సింహాన్ని? కుందేలు అనుకోండి, కుందేలు కనపడదు అనుకోండి, ఏం చేసింది సింహం? కుందేలు పీల్చి ముక్కలు చేస్తే. ఇంకా చిన్న చిన్న చెక్కులు కానీ, మేకలు కానీ, లేకపోతే ఇంకేమైనా మనుషులు కనపడ్డా కూడా సింహ స్వభావం అది. జంగిలు ఎదురు ప్రశ్న వేయరు ఎవరు. అటువంటి స్థితిలో నీవు నేను కూడా ఒకప్పుడు ఉన్నావు. నువ్వేంటి నాకు చెప్పేది? నేను మంచి చెప్పిన అనుకోండి, నువ్వేంటి నాకు చెప్పేది? నా ఇష్టం. ఫలాన్ని చెయ్యకూడదు అని చెప్తే నా ఇష్టం, నేను ఇంతే చేస్తా, నువ్వేమి నాకు చెప్తాను. అటువంటి ఎదురు తిరిగే స్వభావం కలిగిన వాడు. అడవుల్లో, అరణ్యాల్లో, పొలంలో, మరుగున, చాటుల్లో, చెట్టు చాటుల్లో ఉండే నీవు నేను కూడా ఏం చేశాడు? దేవుడు నీతిమంతులుగా చేశాడు, ధైర్యంగా ఉన్నట్టు చేశాడు. ఒకప్పుడు నా పరిస్థితి కూడా లేదయ్యా, నేను కూడా మరుగు చాట్లో ఉంటున్నాను, అడవుల్లో ఉంటున్నాను, పొలంలో ఉంటున్నానయ్యా, నా ఇష్టమే, నేను చేసిందే కరెక్ట్ అనే స్వభావం గల నన్ను విడిపించావు. అడవిలోంచి, అరణ్యంలోంచి, పొలంలోంచి, మరుగు చాటులోంచి విడిపించావయ్యా. నీ ప్రజల దగ్గరికి తీసుకొచ్చావు, నీ మందిరంలో నడిపించావు. అందుకే నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఈరోజు శివుడు యొక్క రెండవ లక్షణం నీది. అందుకే ఆయన్ని ఆరాధించాలి. మూడో లక్షణం చూద్దామండి. శివుడు యొక్క బలహీనత. మూడో విషయ 11:7. విషయ గ్రంథం 11:7. విషయ 11. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొను. ఎత్తు మేయినట్లు సింహము గడ్డి మేయును. సింహం ఏం చేసిందట? గడ్డి వేసిందట. సింహము గడ్డి వేసింది. యెషయా గ్రంథం 65:25. యెషయా గ్రంథం 65:25. సింహము ఎత్తు వలె గడ్డి తినును. సింహము ఎత్తు వలె గడ్డి తినును. గడ్డి తింటుందంటే నిజంగా గడ్డి తింటుందా? సింహ స్వభావం ఏంటి? మాంసం తింటావు, సింహ స్వభావం. మరి ఆవు స్వభావం ఏంటి? ఆవు మాంసం తింటుందా? తినదు. ఆవు స్వభావం ఏంటి? మాంసం తింటు, గడ్డి తింటు. మరి సింహం స్వభావం ఏంటి? మాంసం తింటుంది, గడ్డి తింటు. కానీ గడ్డి మేయను అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే, సింహము తన స్వభావానికి విరుద్ధంగా, తన పుట్టకు విరుద్ధంగా, తన జాతికి విరుద్ధంగా సింహము గడ్డి వేస్తుంది. దీని నుంచి మనం అర్థం చేసుకోవాలంటే, నీవు నేను కూడా స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. మనిషి స్వభావం ఉన్నట్లా? ఏదైనా సందర్భం వస్తే పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు, చిన్న చిన్న ఆస్తుల దగ్గర, లేకపోతే ఇంకెక్కడో గొడవలు, చిన్న తగాదాలే, చిన్నవే. ఇళ్ళ దగ్గర ఒకసారి తగాదాలు పెట్టుకుంటారు. ఆ కారణాలు ఉంటే నవ్వొచ్చింది. చిన్న విషయమే, అది పెద్ద తగాదా, కొట్టుకోవడం, పొడుచుకోవడం, చంపుకోవడం, పోలీస్ స్టేషన్ దాకపోవడం. చిన్న మాట, ఒక 4 నుంచి వచ్చిన చిన్న మాట ఎన్నో అబద్ధాలకి దారితీస్తూ ఉంటుంది. మానవ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. సింహము ఏ విధంగా తన స్వభావానికి విరుద్ధంగా ఉంటుందో అటువంటి లక్షణమే నీవు నేను కూడా కలిగి ఉన్నావు. నేను నా స్వభావం అయితే, నువ్వైతే నీ కుమారుడుగా మమ్మల్ని జన్మించావయ్యా, నీ కుమారుడుగా పుట్టించావయ్యా. అలా ఉండ లోకస్వార్థ 3వ అధ్యాయం చివరిలో ఆదాము దేవుడి కుమారుడు అని ఉన్నాడు. లోకస్వార్థ 3వ అధ్యాయం చివరిలో చదువుతారండి. ఎన్నో వచ్చినది?
38 లోక 3:38. చివరి భాగం. ఆదాము దేవునికి నిజంగా సైతానికి కుమారుడు ఆదాము కాదు, దేవునికి. మరి దేవుని కుమారుడు ఎట్లా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నాడా? శ్రమకర పడు తిన్నాడు, ఆమెను అతిక్రమించాడు, పాపం చేశాడు, చెట్టు చాటుకు పోయి అయ్యా నాకు జ్ఞానం వచ్చిందంట. ఈ అమ్మించాను కదా, అవగానే తప్పు చేశాను. స్వభావానికి విరుద్ధం. నిజంగా చెట్టు పళ్ళు తినమని చెప్పలా, విరుద్ధంగా పవిత్రంగా చేస్తే పవిత్రంగా ఉండాల్సింది పోయి పాపంలో ఉంటున్నాడు. స్వభావానికి విరుద్ధంగా పైకి ఒక స్వభావం, లోపల ఇంకొక స్వభావం. పైకేమో చాలా మంచిగా కనపడతాడు, లోపలంతా కుళ్ళు కుట్ర, లోపలంతా దుర్మార్గత, లోపలంతా వ్యభిచారం, లోపలంతా అసూయ, ద్వేష. ఒకప్పుడు మనం ఎన్ని కలిగి ఉన్నాం. అటువంటి సింహపు స్వభావం నుంచి నువ్వు ఏం చేశాడంటే గొర్రె పిల్ల రక్తంలో కడిగి అమూల్యమైన నిష్కల్మషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తంలో నీ పాపాన్ని నా పాపాన్ని కడిగి పవిత్రులుగా చేసి ఆయన ఆరాధించే బిడ్డగా చేస్తున్నాడు. ఆయన స్తుతించే బిడ్డగా చేసుకున్నాడు. అందుకే ఆయన స్తుతించాలి, అందుకే ఆయన ఆరాధించాలి. అయ్యా సింహం అయితే స్వభావానికి విరుద్ధంగా ఉందయ్యా. నేను కూడా స్వభావానికి విరుద్ధంగా జీవించానయ్యా, నేను కూడా మనిషిగా చేశావయ్యా. ఒకప్పుడు మనిషిలాగా ఉన్నా కానీ మనిషి కాదు, ఇప్పుడైతే మనిషిలాగా ప్రవర్తించడం చేశావు. కొద్దిగా వివేచన, జ్ఞానం, ఆలోచన ఇచ్చావయ్యా. అందుకే నిన్ను స్తుతిస్తున్నా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. యోసేపుని అన్నలో ఏం చేశారు? గొడ్డులో పడేశారు. నిజంగా మనిషి స్వభావం లేదు, తమ్ముడిని గొడ్డులో పడేసే స్వభావమేనా? కానీ లేదు, స్వభావం లేదు, మనిషి స్వభావం లేదు. యోసేపు మీద కోపం ఏమాత్రం కూడా మంచి స్వభావం లేకుండా క్రూరమైన స్వభావంతో గొడ్డులో వేశారు. దావీదు కూడా అంతే, స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాడు, ఉరియాన్ని చంపించాడు. దావీదు కూడా అంతే, పౌలు కూడా అంతే. రక్షింపబడక ముందు ఎన్నో కార్యాలు, వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. స్వభావానికి విరుద్ధంగా నీవు కూడా ఆ విధంగా ఉంటే దేవుడు అద్భుతంగా రక్షించాడు, విడిపించాడు, మనిషి స్వభావాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన్ని స్తుతించాడు, అందుకే ఆయన్ని ఆరాధించాడు. 4వ విషయం చూద్దామండి. 4వ విషయం కీర్తన 34:10. కీర్తనలు 34:10. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనులు యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు మృదువైనవి. సింహపు పిల్లలు లేమిగలవై. లేమి అంటే చెప్పండి, కరువు. లేమి అంటే కరువు. ఎప్పుడు కరువు వచ్చింది? ఆహారం లేకపోతే కరువు వచ్చింది. చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో, బాలచంద్రిక కథల్లో, వీరి కథల్లో ఒక సింహం ఉందంట, ముసలి అయిపోయిందంట, దానికి ఆహారమే దొరకట్లేదంట, వేటాడే శక్తి లేదంట. అయితే ఒక నది ఒడ్డున కూర్చుందంట. ఒక పాఠశాలి బంగారపు గాజుతో వస్తున్నాడంట. సింహం ఆ పాఠశాలని తినాలని అనుకుందంట. ఎవరైనా ఎట్లనే తినాలి, నేను నిజంగా కాంటాక్ట్ అనుకోని తప్పించుకొని పోతాడు, లాభం ఎదుర్కొని అందుకంట పాఠశాలి నేను క్రూర స్వభావం వదిలిపెట్టా, నేను మంచిదాన్ని అయిపోయా, సాధునైపోయా, చనిపోయే ముందు నేను ఒక మంచి పని చేద్దాం అనుకున్నా, నా దగ్గర కొన్ని బంగారపు గాజులు ఉన్నాయి, నీకు ఇస్తా, నేను నదిలో దిగి స్నానం చేసినా అని చెప్పినాడు. నిజంగానే స్నానం చేయడానికి ఆ పాఠశాల ఆస్తూ బంగారపు గాజులు నాకు వస్తేనే సింహం ముసలి అయిపోయిందిలో ఏం చేతులు అనుకుని నదిలో దిగితే ఆ నదిలో పురుగులో ఇరుక్కున్నాడు. వెంటనే సింహం వాటి మీద పడి తిని చంపి. అంటే కరువు ఉన్నప్పుడు సింహాలు అట్లా చేస్తాయి. నిజంగా సింహాలకు లేముండదు, సింహం పిల్లలకు కరువు ఉండదు. అయినా కానీ కరువు ఉన్నప్పటికీ కూడా లేమి గలవై, కరువుతో ఉన్నప్పుడు కూడా అది బైబిల్ చెబుతుంది. అంటే సింహాలు కూడా ఒక్కొక్క స్థితిలో కరువు ఉంటుంది, కరువుతో నిండిపోతా ఉంటాయి సింహాలు. యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 11 వచ్చింది. యోబు గ్రంథం 4:11. ఎర లేనందున ఆడు సింహము ఎర అంటే ఎర లేకపోతే నశించింది. కరువుతో సింహమైనా సరే కృషించిపోతే నశించిపోతుంది. ఎర లేనందున ఆడు సింహం
ఎనలేదు దానికి. ఎందుకు కరువు వచ్చింది, ఎందుకు లేమొచ్చింది? బైబిల్ చెప్తుంది కదా, యేసుకేలు గ్రంథంలో అంటాడు, నీ పాపాలే మీ లేమికి కారణం, మీ పాపాలే మీ కరువుకి కారణం. యేసుకేలు 14:13. యేసుకేలు నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయదు. మనుషులను పశువులను ఎందుకంట పాపము చేస్తే కరువు. ఒకప్పుడు నేను కూడా పాపాలు చేసి కరువుల్లో కృషించిపోయాం, లేమిలో ఇబ్బంది పడ్డాం. సింహమే కాదు, నేను కూడా కరువులో ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని పోయాడు, దూరదేశాలకు పోయాడు, తిన్నాడు, తాగాడు, సుఖించాడు. చివరికి డబ్బులన్నీ అయిపోయాయి. స్నేహితులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కరువు వచ్చింది, తినడానికి కరువు వచ్చింది. స్నేహితులు ఎవరు, అంతమంది దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. చివరికి ఏం చేశారు చెప్పండి? కరువుతో పందులు తినే పొట్టు. అటువంటి పరిస్థితులు అనుకున్నాడు కదా. ఆ తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు కూడా హాయిగా ఉంటున్నారే, నాకేంటి స్థితి, నాకేంటి పరిస్థితి, నాకేంటి కరువు? తండ్రి దగ్గరకు పోతానని క్షమాపణ పశ్చాత్తాప హృదయం కలిగిన వాడే తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా క్షమించు అన్నా, తండ్రి నీకు విరోధంగా పాపం చేశా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, పాపము చేసిన తను ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆహ్వానించాడు, విందు చేయించాడు. గోపరులు, ప్రశస్తమైన వస్త్రాలు, కాళ్ళకు చెప్పులు, చేతికి ఉంగరాలు. ఈ పరిస్థితి నా పరిస్థితి కూడా ప్రతివేరు కుమారుడు లాంటిది. పాపము చేసి కరువుతో లేమిలో ఉంటే ఆయన మందిరానికి ఎప్పుడైతే వచ్చామో, ఆయన మందిరంలో ఎప్పుడైతే క్షమాపణ కోరుకున్నామో, ఆయన మందిరంలో వాక్యపు ఆహారం జరుగుతున్నాడు. వాక్యమైన ఆహారం, శారీరక ఆహారం కాదు, వాక్యమైన ఆహారంతో నింపి బలవంతులుగా చేస్తున్నాడు. బలవంతమైన ఆహారం చేస్తున్నాడు. శరీరాన్ని, ఆ రక్తాన్ని కూడా తాగి బిడలుగా మనం చేసుకుంటున్నాం. ప్రభా, లేమి గల యాగంలో నిన్ను ఆశ్రయిస్తే ఏ మేలు పొందదు. ఒకప్పుడు అన్ని కీళ్ళే, ఇప్పుడైతే అన్ని మేళ్ళే. మనం అనుకున్నాం కదా, కొన్నిసార్లు కీడు వస్తే ఏంటి కీడు నాకు వచ్చిందా? కీడు ద్వారా కూడా దేవుడు మేలు సిద్ధపరిచాడు. అది కంటికి కనపడదు, ఆ మేలు ఎప్పుడు కనపడదు. కనబడని మేలు అయ్యా, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయాన ఘోషింపదని మేలతో నింపావయ్యా. ఒకప్పుడు నేను కూడా కరువుతో ఉన్నానయ్యా, లేమితో ఉన్నానయ్యా, ఎలా లేదయ్యా నాకు. కానీ ఇప్పుడైతే పూర్తి ఆహారం వచ్చా, సంతృప్తిగా నిన్ను ఆశించి మేలు పొందుకునే వాడిగా చేసుకున్నావా. ఎందుకే నిన్ను ఆనందిస్తున్నామని ఆనందించాలి. ఎన్ని విషయాలు ఆనందిస్తున్నాం మనం? 4. మొదటిది సింహం బలహీనత చెప్పండి. మొదటిది నాశనకరమైన లక్ష్యం, మనం కూడా ఎప్పుడు. రెండవది అరణ్యములో, పొలంలో, మరుగు చాటుల్లో అరాములాగా దూరంగా ఉంటే ఆయన సమీపస్తులుగా, మనుషులుగా చేసుకున్నాడు, ఆరాధించే బిడ్డగా చేసుకున్నాడు. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని, అడిగి స్వభావం కలిగిన వాళ్ళని, అందుకే ఆయన ఆరాధించారు. మూడవదిగా ఎన్నో లక్ష్యం ఉండే సింహము గడ్డు వేసే లక్ష్యం, స్వభావానికి విరుద్ధంగా ఉండే లక్ష్యం. మన స్వభావాన్ని కూడా అదే, మనిషి స్వభావానికి మార్చాడు. ఆయన ఆరాధించే స్వభావం ఇచ్చాడు. ఒకప్పుడు దేవుడికి మందిరానికి ఎందుకు పోవాలి? ఎప్పుడో ఒక రోజు పోతే చాలుగా, సముద్రానికి ఒకసారి పోతే చాలే, పండగప్పుడు పోతే చాలే అనుకునే వాళ్ళు ప్రతి ఆదివారం ప్రతి కూడికి వచ్చినట్టు చేశాడు. అందుకే ఆయన్ని ఆయన్ని ఆరాధించారు. 4 లక్షలు ఏంటంటే, 4 లక్షలు లేమిలో కూడా, కరువులో కూడా సంపూర్ణమైన వెళ్ళు, సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన ఆశ్రయించబడగా చేసుకున్నందుకు ఆరాధించారు. చివరిగా 5 లక్షలు ఉంటారండి. సింహం యొక్క 5వ భాగ్యం. ప్రసంగి 9:4. ప్రసంగి 9:4. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు,
చచ్చిన సింహము కంటే సింహము ఎట్లా అయిందంట? చచ్చిపోయిన సింహం కంటే. ఒకప్పుడు నీవు నేను కూడా ఆ చచ్చిపోయిన సింహంలాగా నీవు నేను కూడా చచ్చిపోయాను, సమాధిలో ఉన్నాం. ఎట్లా? అపరాధములతో పాపములతో చచ్చిన వారైనగా క్రీస్తు యేసుతో కూడా బ్రతికించారు. చచ్చిపోయిన నిన్ను నన్ను దేవుని దృష్టిలో చనిపోయిన వాళ్ళమే. ఎవరైతే దేవుని అంగీకరించలేదో, దేవుణ్ణి ఆరాధించలేదో, దేవుని మందిరానికి నడవట్లేదో, దేవునికి దూరంగా ఉంటున్నారో అటువంటి వాళ్ళు దేవుని దృష్టిలో చనిపోయినట్టే లెక్క. అందుకని అంటున్నాడు ఆయన, ప్రాణములతో పాపములతో చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసుతో కూడా చావు మీద విజయం. ఇక్కడ అన్నాడు, ఓ మరణమా నీ ముందు ఎక్కడ? ఓ మరణమా నీ ముందు ఎక్కడ? నీ విజయం ఎక్కడ? చావు మీద విజయం, సమాధి మీద విజయం. ఆయన అప్పుడే కాదు, నిన్ను నన్ను కూడా విజయం పొందేబడిగా చేసుకున్నాడు. విజయోత్సాహంతో మన పాపలన్నీ ఆ గోడపై మేకులతో కొట్టి అడ్డుగా ఉన్న చేరాతులు తుడిచి శిలువపై సైతానుపై విజయాన్నిచ్చాడు. సింహం ఎటువంటి సింహం? గర్జించే సింహం. ఆ గర్జించే సింహాన్ని యుగాగోత్రపు సింహంలాగా ఆ గర్జించే సింహం మీద గెలిచాడు. చావు మీద మరణం మీద గెలిచాడు. అది కదా పాట పాడుకోండి. ఏంటది? యుగాగోత్రపు సింహమ ఆయన యోగాగోత్రపు సింహంలాగా మరణం మీద గెలిచాడు, సమాధి మీద గెలిచాడు, లోకం మీద గెలిచాడు. ఆయన అప్పుడే కాదు, నిన్ను గెలిచేటట్టు చేశాడు. నిన్ను విజయం అంశంలాగా తీసుకుని వచ్చాడు. ఈరోజు గెలిచాము. గెలవబట్టే ఆయన మధ్యలో ఉన్నాం. ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అయినా కానీ వాటి మీద విజయం పొందించి మధ్యలో కూర్చోబెట్టారు. వా నేను కూడా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాయి. అపరాధాలతో పాపాలతో చచ్చి దేవాస్తులు సమాధిలో ఉంటే కుళ్ళిపోయిన లాగలాగా నాకు కంపు వాసన పడుతూ ఉంటుండే లేపేవయ్యా. లాజరు ఏమైంది అంటున్నారు అందరూ? అయ్యా రాయిని మాకయ్యా కుళ్ళు వాసన వచ్చింది, ఇప్పటికే 4 రోజులైంది చచ్చిపోయి. లాజరులో 4 రోజులైంది చచ్చిపోయి. మనమైతే ఎన్నో సంవత్సరాలు దేవుడికి విరోధంగా, దేవుడు లేకుండా చచ్చిపోయిన స్థితిలో ఉంటే క్రీస్తు యేసులో కూడా బ్రతికించాడు. ప్రభా చచ్చిన సింహమే కాదయ్యా, నేను కూడా చచ్చిపోయాను. నేను కూడా చచ్చిన స్థితిలో ఉండే లేవనెత్తావయ్యా. ఎంత అద్భుతకరమైన ప్రేమ ప్రభా. నాకు విజయం ఇయ్యడానికే, నన్ను లేపడానికే నీవు ఈ లోకానికి వచ్చావయ్యా. కాలంలో సేళ్ళు, చేతుల్లో సేళ్ళు, పక్కలో పళ్ళు, ముఖాల గుద్దులు, తల మీద మొన్న కిరీటం, నీ వీపు నాగలాగా తున్నబడింది కదయ్యా. నీ వీపు చేర్చబడినదయ్యా. నా కొరకే కదయ్యా, నా కొరకే కదయ్యా శ్రమ, నా కొరకే కదయ్యా ఆ రక్తాన్ని కార్చింది. ఆ కలువరి శిలువలో, ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో నా కొరకే వేలాడబడి నన్ను బ్రతికించడం కోసం నీవు చనిపోయావయ్యా. అంత మాత్రమే కదయ్యా, నీవు తిరిగి లేచి నన్ను కూడా లేపావయ్యా. చచ్చిన సింహంలాగా ఉండే, అపరాధాలతో పాపాలతో చచ్చిపోయిండే లేపావయ్యా. క్రీస్తుతో కూడా బ్రతికించావయ్యా. అందుకే నిన్ను ఆరాధిస్తాను. మన ఆరాధన ఆ విధంగా సింహపు లక్షణాలు 5 లక్షణాలు చూసుకున్నాం మనం. ఈ లక్షణాలు బట్టి ఆరాధన చేద్దాం. చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. మొదటిది సింహం యొక్క లక్షణం నాశనం చేసే లక్షణం. మన స్వభావం కూడా అదే, విడిపించాడు. రెండవది అరణ్యములు, అడవుల్లో, పొలంలో మరుగుచాడిన దాక్కునే స్వభావం. అటువంటి మనల్ని కూడా మనిషిగా చేశాడు. అడవి నుంచి తెచ్చి మనుషులుగా చేసి స్థుతించేలా చేశాడు. 3వ లక్షణం గడ్డి వేసే స్వభావ విరుద్ధంగా
మానవ సమాజానికి వ్యతిరేకంగా దుష్టుడైన యోసేపు అనంలాగా నీవు నేను కూడా కుళ్ళు కుతంత్రమే, అంతా మాయే, అంతా మోసమే. అటువంటి మనల్ని విడిపించాడు. నాలుగోది లేమిలో కరువులు ఎరలేకపోతే ఆహారం ఇచ్చావయ్యా. వాక్యమనే ఆహారం ఇచ్చావు, నీ శరీరమనే ఆహారం ఇచ్చావు, నీ రక్తమనే పాలన ఇచ్చావయ్యా. నన్ను బలవంతులుగా చేసావయ్యా. కరువు లేదయ్యా. ఒకప్పుడైతే కరువు, ఇప్పుడైతే కరువు లేదు. అందుకే నేను స్థుతిస్తాను. చివరిగా చచ్చిన శివలాగా చచ్చిపోయి అపరాధాలతో పాపాలతో కాకపోతే చచ్చిపోయిందే తిరిగి లేపావయ్యా. క్రీస్తు యేసు కూడా బ్రతికించాడు. నాకు విజయం ఇవ్వడానికే, నన్ను లేపడానికే నువ్వు శివలో పడేవయ్యా, రక్తం దాచేవయ్యా. నీ శరీరం కొనబడదు కదయ్యా. అందుకే నిన్ను ఈ 5 లక్షణాలతో నేను కూడా పడిపోయింటే నన్ను కూడా నీతిమంతులాగా సింహములాగా ధైర్యముగా ఉండేటట్టు చదువుకున్న బాగా చెప్పండి. ఎవరో తప్పకుండా దేవుడు పాల్పు నీతిమంతులు సింహము వలె ధైర్యముతో. ఈరోజు సింహములాగా ధైర్యముగా ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇంటి పక్క వాళ్ళే దూషించినా సరే ధైర్యముగా ఈ మందిరానికి వచ్చి నిన్ను ఆరాధించే బిడ్డగా చేసుకున్నావయ్యా. ఏమిచ్చి నిన్ను స్థుతించగలవయ్యా. ఏమి ఇవ్వలేదు కానీ నా విరిగి నలిగిన హృదయాన్ని నీకే అర్పిస్తున్నావని ఆరాధించుకున్నావు. రండి నిలబడి పాట సంఖ్య 181